నోరంట జనులు అంటున్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. కాబట్టి చెడ్డ మాటలు పలుకుకుంటా నీ యొక్క నాలుకను ఏమంటున్నాడు దేవుడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకో. అంటే నువ్వు మాట్లాడే మాట కొద్దిగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట కొద్దిగా ఉండాలి, వినేది ఎక్కువగా ఉండాలి, వినేది ఎక్కువగా ఉండాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి సింగ్ గారగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే అక్కడ ఆకర్షించారు. ఆయన భార్యాభర్తలు అప్పుడే కొత్తగా పెళ్ళయింది. వాళ్ళు కూడా కాన్ఫరెన్స్కి వచ్చారు. వచ్చినప్పుడు ఇక వాళ్ళు కూడా బాప్తిజం తీసుకున్న వాళ్ళే, మారుమనసు పొందిన వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే. సింగ్ గారికి మంచి విశ్వాసం. ఒక హనీమూన్ ప్లాన్ చేసుకుని భార్యాభర్తలు వెళ్ళాలి, కొడైకెనాల్, మరి కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పాను. భార్యాభర్తలు ప్లాన్ చేసుకుని వచ్చారు. వచ్చి అయ్యగారు మేము హనీమూన్ వెళ్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పారు. ప్రార్థన చేయడం. ఇప్పుడేమో హనీమూన్ అమ్మా కాన్ఫరెన్స్ వచ్చేటప్పటికి విజయవాడలో అని చెప్పాను. సో విజయవాడలో కాన్ఫరెన్స్కి వాళ్ళ హనీమూన్కి అప్పుడే 2 రోజులకు వెళ్ళి ఆ కాన్ఫరెన్స్లో ఉండి భార్యాభర్తలు ఒక సూట్ కేసుకు పట్టు పెట్టుకుని వచ్చారు. ఇక పురుషులు ఒక పక్క రూమ్స్, స్త్రీలకు ఒక పక్క రూమ్స్. బట్టలు తీర్చుకోవడానికి వేరే సంతులు లేవు, వేరే సంతులు లేవు. ఇక ఆయన ఒక లింగి, కండవ, మరి ఒక పేస్ట్ బ్రష్ తీసుకొని, సూట్ తీసుకొని వెళ్ళిపోయి 4 రోజులు కాన్ఫరెన్స్లో పనిచేసి రోజు 10 బట్టలు వేసుకోవడం, 4 ముట్టుకొని ఆడేసుకోవడం, మళ్ళీ 5 బట్టలు వేసుకొని వచ్చి కూర్చోవడం. ఎందుకంటే సచ్చి లేదు, ఏం లేదు, తీసుకోవడానికి మొత్తం ఫుడ్ చేసుకోవడానికి భార్య పాట లేదు. ఆ భక్తులు మొత్తం భార్య పాట. సరే 4 రోజులు కాన్ఫరెన్స్ రాత్రులు తీసుకోవడం, పనులు చేసుకోవడం. అట్లా ఉండి 4 రోజులు అయిన తర్వాత వచ్చాయా మరి మేము వెళ్తామని చెప్పంటే ఇంకెక్కడికి వెళ్ళేది, బెంగళూరులో కాన్ఫరెన్స్ ఉన్నాను. ఇక వాళ్ళకి ఏమి మాట్లాడలేక సరే నాకు అని చెప్పి ఈ బెంగళూరు హైదరాబాద్ కలిసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంచి కొనుక్కొని ఆ సంచిలో బట్టలు మార్చుకున్నాను. 2 బట్టలు మార్చుకొని ఇడిపోయారు. ఇడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ 4 రోజులు కాన్ఫరెన్స్ జరిగిందంట. జరిగిన తర్వాత మళ్ళీ ఇక అయిపోయిన తర్వాత వచ్చాయా ప్రార్థన చేయండి. మరి అంటే ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఎవరైతే కొత్తగా పెళ్ళైన ఉన్నారో ఆ మనిషికి ఆగేసింది. 10 గంటలు వచ్చినాయి. ఆ 10 గంటలకు ఆయన టికెట్ తీసిచ్చి కొడైకెనాల్కి, జమ్మూ కాశ్మీర్కి, కాశ్మీర్కి మీరు హనీమూన్కి వెళ్ళాలని చెప్పి పంపిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఆశ చచ్చిపోయింది. లేకపోతే వెళ్ళాలని ఆశ చచ్చిపోయింది. ఇంకా మీరు వెళ్ళలేదు అయినా మామూలుగా మీరు వెళ్ళాల్సి వచ్చారు. అంటే దేవుడి పని మీరు చేస్తే మీ పని దేవుడు చేస్తారు. అటువంటి విశ్వాసాన్ని కలిగి నీ విశ్వాస జీవితంలో జీవిస్తే ప్రభు నీ యొక్క హృదయవాంఛను నెరవేర్చి మేలుతో నింపే దేవుడు. అందుకే ప్రభు మాట్లాడుతున్నా అయ్యారు దెబోరా గురించి చెప్పారు. దెబోరా మాటకి బారాకు లోబడ్డాడు. లోబడి నీ వస్తేనే యుద్ధం చేస్తా, నీ వస్తేనే యుద్ధం చేస్తా, లేకపోతే నేను అంటే ఒక స్త్రీ మీద పురుషుడు ఆధారపడ్డాడు. స్త్రీ మీద పురుషుడు ఆధారపడ్డాడు. కుటుంబం కూడా స్త్రీ మీద ఆధారపడిన కుటుంబాలు ఏ కూడా వరకు చెడిపోవాలి. పురుషుడు ఎప్పటికప్పుడుగా పెత్తనం చేసి, రాజత్వం చేసి, ఆస్తి తగలేసి, డబ్బు తగలేసి, అంతస్తు తగలేసి పేదవాళ్ళ ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి. కానీ ఆడవాళ్ళు నడుగు కట్టుకొని ఆ పెరుగమ్మి, మద్యం అమ్మి, మరి ఆ నెయ్యి అమ్మి డబ్బులు దాచిపెట్టి ఎకరాల
వేపనాల పొలాలకన్నా ఆడవాళ్ళు ఉన్నారు. వేపనాల పొలాలంట నేతి కొట్టుకు కరిగిపోయినాం. వేపనాల పొలాలంట నేతి కొట్టుకి కరిగిపోయినాం. అంటే ఏమన్నా కష్టపడి గేదెలను ఆకొచ్చి వాటిని కట్టేసి ఆ పాలు తీసి గండ తయారు చేసి కనీసం భార్య భర్తకు కానీ పిల్లలకు కానీ ఒక చుట్టన్న నెయ్యి వేయకుండా మొత్తం ఎనపడ తయారు చేసి దాన్ని కర్రీ కట్ చేసుకొని మనకి అవసరం ఇచ్చి లెక్క రాసుకుంటే నాకు ఆ ఎనం తీసుకొని ఈ కుంట తీసుకొని చెప్పి 10 ఎకరాల పొలం అబ్బాయికి ఆడవాలన్నారు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి స్త్రీ నడుము కట్టుకుని గంటలు లేచి ఆహారం సిద్ధపడి తీసుకుని వాక్యం చెప్తాం. 2 దోమలు పడుకుంటే కుటుంబం వాటిలో ఉడుతాడు, అట్లో ఉడుతాడు, అట్లో ఉడుతాడు, మళ్ళీ చేస్తారు. ఒకటి చేస్తే ఏం చేస్తారు? ప్రజలు పెట్టి టిఫిన్ చేసుకొస్తారు. ఇంకేం చేస్తారు? ఒకటి చేస్తే అన్నం లేదంటే పార్సల్ తీసుకొచ్చి అన్నం పెడతారు. వాటిలో లేదు కదా, భక్తులు లేదు కదా, అమృతం లేదు కదా. కాబట్టి ఎవరు చేసే పని ఎవరు చేసే ధర్మాన్ని వాళ్ళు చేస్తారు. స్త్రీ ధర్మం స్త్రీలు నిర్వహించాలి, పురుష ధర్మం పురుషులు నిర్వహించాలి. అప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, ఆశీర్వదించబడతాయి. మరి నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని చిత్తానికి తల ఉంచాలి. ఎంత పాడుపడ్డా కానీ, ఎంత భూమి దున్నినా కానీ, ఎంత విత్తనం ఎత్తినా కానీ దేవుడు వర్షాన్ని ఇవ్వకపోతే నీ పంట నీ పంటకు చెడు వచ్చింది, పురుగు వచ్చింది, ఎన్ని మొదలు పెట్టినా పాడలేదు. పక్షానికి పోయి నేను ప్రార్థన చేసి, ప్రభువా ఆనాడు నీవు నాయన పెద్ద సముద్రాన్ని తూర్పుగా రప్పించి 2 పైన చేశావు. ఈ పొలానికి కూడా తూర్పుగా రప్పించి ఈ చెడు మొత్తాన్ని రాలిపోయి చేయనంటే ఒక్క దెబ్బకి ఆ చెడు మొత్తం రాలిపోయి స్వస్థపరచబడు. స్తోత్రం హల్లెలూయా. మనం బలవంతులం కాదు, పెద్ద పోటుగాలం కాదు, పెద్ద నీతిగాలం కూడా కాదు. దేవుని కృపంటే నువ్వు చూస్తూ నిలబడు, దేవుని కార్యాలనే చూస్తావు. మన దేవుడు ఎక్కింపబడేవాడు కాదు, మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు అచ్చి ఉండేవాడు కాదు, అప్పుడేవాడు కాదు. నువ్వు ఎంత దేవునికి ఇచ్చి శోధిస్తే అంత 100 రెట్లు దేవునికి ఇచ్చి శోధిస్తావు. కొంతమంది కొన్ని విషయాలు వెనకాల చేస్తూ ఉంటారు. మన దశభాగం తీసావా, ప్రత్యేక కన్ను తీసావా, లేకపోతే సమర్పణ కన్ను తీసావంటే ఏం కాదు, ఏం కొత్త ఇప్పుడు ఆస్ట్రేలియాకి వద్దాక కాకులు పిచ్చి అనుకుంటా చెప్పారు. మాకైతే కాకులు పిచ్చి లేదు, నీకు ఐదు తెలుసు. కానీ నువ్వు ఆశ్రదించబడాలంటే నువ్వు తీసి అప్పగించాలి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి. సాధారణంగా ఏం చేస్తారంటే నేను దశభాగం చేయకుండా స్టాప్ చేయకుండా వచ్చి ఆటంగా చేస్తాను. ఎందుకంటే నిన్ను అభివృద్ధి చెందేవాడు బాగుపడటానికి వాడు కూళ్ళు, కాబట్టి నీకు చేయలేకపోతాం. కానీ దేవునికి ఇచ్చి శోధించు, ఆయన నీకు ఆకాశం వాక్యం ఇస్తాడు. హాస్పిటల్కి వెళ్ళే డబ్బులు నీకు హాస్పిటల్కి స్తోత్రం హల్లెలూయా. లేకపోతే ధనమంతా భాగాలు రొట్టులు ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి శాంతి సమాధానం నెమ్మది కృప నీకు ఉండదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నారు, యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నాయి. ఆయన దృష్టి అంతా నీతిమంతులు అంటే దేవుని యొక్క బిడ్డలు. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు నీతిమంతులు. కాబట్టి ప్రభు నమ్ముకున్న యొక్క ప్రార్థన విన్నపాలని యేసు ప్రభు అంతా ఆనందిస్తాము. మీరు ఎప్పుడైతే గ్రహించండి ఆ విషయం, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ మేలు పొదువై ఉండదు. స్తోత్రం హల్లెలూయా. ఏ మేలు పొదువై ఉండదు. నీవు నీ కుడి పక్క 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్క 10,000 మంది కూలినను అపాయం నీ అందరికీ. కాబట్టి నీకు అంటగా బండగా కొండగా నీ పాదములకు రాయులు తొలగకుండా వారు నిన్ను వచ్చి ఎత్తి పట్టు. ఎవరాలు? దేవదూతలు. నీకోసం దేవదూతలు సిద్ధపరుచుకుంటారు. పాస్టర్
గారు బయలుదేరి తుళ్ళూరు నుంచి వచ్చాడు. తుళ్ళూరు నుంచి బయలుదేరి గాలిలో వేసి వచ్చిన రోడ్డు మీద దేవుడు శ్రేయంగా తీసుకొని వచ్చి ఈ మనకైతే ఈ దారి అంతా ఎంత ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చింది. కానీ చుట్టూ దేవాడి మీద తిరిగి రావాలి కృష్ణానగరం అంటే అక్కడే తుళ్ళూరు, అమరావతి అంటే తుళ్ళూరు. కానీ శ్రేయంగా విజయవాడని తీసుకుని అప్పగించాడు. కాబట్టి ఆయన చుట్టూ బంగారు కాపుల నుంచి సుమారు 70 సంవత్సరాలు వచ్చినా కానీ అలా ఏం లేదు. సరే ఇందాక ఒక మాట అన్నారు, ఏది 7 సంవత్సరాలు మన మందిరం వచ్చి చేసి జనాలు అని చెప్పారు. జనాలు ఏంటంటే వాళ్ళకి ఆదివారం పని ఉంటుంది, అనివారాలు పని ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడంటే పంటగా వస్తుంది, పంటగా వస్తుంది. వాళ్ళకి కష్టం వస్తే, వాళ్ళకి నష్టం వస్తే, వాళ్ళకి ఇబ్బంది వస్తే, వాళ్ళు తిరిగి వస్తే అప్పుడు వచ్చి చేసుకుంటామంటారు. కానీ లేకపోతే పొలంలో కలుగుతాయన్నా, నిజమాడేయాలన్నా, నాటేయాలన్న మాటలో మాట్లాడతాం. కాబట్టి దేవుడి యొక్క సమయాన్ని మనం దొంగిలించకూడదు. ఆయన పరిశుద్ధ ఆదివారాన్ని మనం దొంగిలించకూడదు. ఆయనకి ఇచ్చే సమయాన్ని మనం ఇవ్వాలి. ఇస్తేనే మనం నీకు దేవుడి జీవనాన్ని గొప్పరింపజేస్తాం. కాబట్టి నీతిమంతులు మొదలుపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించు. నువ్వు నీతిమంతురాలు, నువ్వు నీతిమంతుడు. ఎంత యేసుప్రభుని నువ్వు నమ్ముకొని ఆయన స్వరక్తాన్ని ఇచ్చి రక్తాన్ని చిందించి వెలయించి కొనుక్కున్నాడు కాబట్టి నీవు నీతిమంతురాలు. ఎందుకంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని సేవిస్తున్నాడు. అబద్ధ మాటలకి ఇష్టపడు, దొంగతనానికి ఇష్టపడు, మోసం మాట్లాడడానికి ఇష్టపడు, అసహ్యంగా మాట్లాడడానికి ఇష్టపడు, చెడు కార్యాల కోసం ఇష్టపడు, దేవుని సన్నిధి కోసం ఎదురు చూసే బిడ్డగా ఉంటాడు. కాబట్టి ఆయన నీ వద్ద ఆలకించి శ్రమలన్నిటిలో విడిపించి గొప్ప వాణిగా చేసే దేవుడు. ఆయన అంటున్నాడు, నిలిగిన హృదయం గల వారికి యెహోవా ఆశ్రయం, నిలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతి మంత్రులకు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో ఉండి యెహోవాని విడిపించు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనా, ఎంత కష్టము వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనా, ఎంత కష్టము వచ్చినా, ఆయన నీతిమంతులు మొరబెట్టి ఆలకించే దేవుడు. ఆయన శ్రమలన్నింటినీ విడిపిస్తాడు. ఇదిగిన హృదయం గల వారికి ఆయన ఆసనం. ఇదిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆదరించేది కన్నీటి ప్రార్థన, నీ మోకాటి ప్రార్థనని కాపాడి రక్షిస్తుంది. అంతేగాని మరి ఇరుగు వారి గారికి పోయి సహాయం అడుగుదాం, పొరుగు వారి గారికి పోయి సహాయం అడుగుదాం, స్నేహితులు అడుగుదాం, బంధువులు అడుగుదాం చెప్పాలి. యేసయ్యను అడుగు, యెహోవాని అడుగు. ఆయన విడిచిపెట్టే దేవుడు అనేకుడు. ఈ శ్రమలన్నింటిలో నుంచి విడిపించేవాడు. నీతి మంత్రుల కంట ఆపదలంట అనేకాలు వస్తూ ఉంటాయంట. కానీ వాటన్నింటిలో నుండి విడిపించేది ఎవరంటే యేసుప్రభు. ఒక అమ్మాయి అంట 87వ సంవత్సరంలో రాయలసీమలో యొక్క అమ్మాయి స్టోరీ జరిగింది. 10th క్లాస్లో స్కూల్ బస్ స్టార్ట్ అయ్యా, బాగా చదువుతాం. అన్ని సబ్జెక్టులు 90, 95, 99, 97, 99 వచ్చి ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పింది. 34 మార్కులు వస్తుంది. 2 మార్కులు ఆ స్కూల్ పొరుగు పోయింది. మండలంలో స్కూల్ బస్ వస్తే మండలం అంటున్నారు. మార్కులు అయితే వచ్చింది.
గారు మొహం చూడట్లేదు, వాళ్ళ అమ్మ నాన్న మొహం చూడట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారంట రెడ్డి అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారంట అమ్మాయి ప్రాంతంలో పాటు మారి లేకపోతే మా ఇంటి వచ్చి పెట్టుకోవాలి. ఇంట్లో పట్టణం దొరుకుని వచ్చి చెట్టులో పెట్టి చర్చిలో ఉంటారు. విశ్వాసం విశ్వాసం ఎట్లయినా అమ్మాయినా యశులో నమ్ముకుంటే కుటుంబం నేను నిలవేసినా కానీ మందిరం నీకు అండగా ఉంది. మన మందిరాలు ఇంకా అండగా ఉంది. నీకు నీరు పోసే చక్కగా చక్కగా ఏడుతో స్నానం చేసి రావచ్చు, పట్టణంతో రావచ్చు, ఇక్కడే ఉండదు. స్తోత్రం నీళ్ళు కూడా వస్తుంది, వాటర్ కూడా ఉంది, వాటర్ కూడా ఉంది అన్నీ ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత చర్చిలో అన్నారు అమ్మ ఏంట్రా దేవుడు ఇక్కడ అన్యాయం చేసంటే నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నేను తప్పలేదు అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ధైర్యం మాట్లాడుతుందని చెప్పి సప్లిమెంటరీ టీచర్ అంటున్నారు. సప్లిమెంటరీ టీచర్ నేను మాస్టర్ ఫోన్ చేసి చూపించాను. నేను కట్టనండి, నేను తప్పలేదు అంటున్నాను. ఎట్టుదానా మైదానం తీసుకెళ్ళి ముందు అంటున్నాను. నేను కట్టినాను, నా వేసాను పాటు చేస్తానని చెప్పి ఇంటికి పోయి చర్చిలో కూర్చున్నాను. ప్రార్థన చేస్తాను. ఎన్టీ రామారావు గారి యొక్క ముఖ్యమంత్రి పీఠాన్ని ఆర్ట్ సర్జరీ చేసుకోవడం కోసం అమెరికా పోతే నాగర్ల భాస్కర్ గారు తీసుకోండి ఇందిరాగాంధీ సాయంత్రం తీసుకొని ముఖ్యమంత్రి ఎక్కడే మొదటి దగ్గర పెట్టిన ఆయన 10th క్లాసులో 34 మార్కులు వచ్చి ఎవరైతే తప్పారో వాళ్ళకి ఆ మార్కు బేస్ మార్క్ ఏమన్నా వచ్చి సైన్ చేయండి, ఒక మార్కు చెప్పి సైన్ చేయండి. ఇక ఆయన నీతిమంతుల యొక్క మనవల్ని ఆయన ప్రభుత్వాన్నే మార్చింది. అక్కడ కోసం ప్రభుత్వాన్నే మార్చింది. రెండవ సంతకం ఉద్యోగస్తులకు వెంటనే వేసుకున్న 55 సంవత్సరాలు వేసింది. 3 సంవత్సరాలు వేసి 58 సైన్ చేసింది. 58 వేసి సైన్ చేసింది. ఒక్క నెలే ఆయన ముఖ్యమంత్రి, ఒక్క నెలే ముఖ్యమంత్రి. 2 నెలల మొత్తం రాజధాని చేశారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఇండియా స్తోత్రం మహిళ. నువ్వు చేసే ప్రార్థన గట్టి ప్రార్థన అయితే, విశ్వాసమైన ప్రార్థన అయితే నీ యొక్క పరిస్థితులు దేవుడు మార్చివేస్తాడు. స్తోత్రం మహిళ. అయినా పక్షాలను దేవుడు ఏం చేశాడు? ప్రభుత్వాన్నే మార్చివేసి గ్రేస్ మార్క్ నుంచి పాస్ చేయించాడు. అంత గొప్ప దేవుడు. నీ ప్రాంతం అలాంటి ప్రాంతం నువ్వు చేయడం లేదా? అంత విశ్వాసం లేకుండా కాబట్టి వందలని కట్టడా నేను పిల్లలు కాస్తా ఉన్నా, నా పిల్లలు బాగా ఆహారం పెడతాను, ఆదివారం మంచిగా అన్నం వండి పెడుతున్నా, పూర్తిగా భోజనం చేశారు. ఏం చేయాలి? సూర్యుడు కట్టి పిల్లల్ని ఇవ్వాలి. మీరు గృహాలు సందర్శించి ఆగిపోయే సంవత్సరం తీసుకొచ్చి మందిరాన్ని నింపాలి. కానీ నేను ఎన్ని తిరిగాను, ఎన్ని గ్రామాలు తిరిగాను. నేను ప్రతి సంవత్సరం మనం 5 రోజులు సెమికల్స్ చేస్తాం. కోపూరులో చేస్తాం, కొత్తపాలెం చేస్తాం, కొనుగోలు చేస్తాం, పుస్తకాలు చేస్తాం, గలజలో చేస్తాం, స్వచ్ఛకరణ చేస్తాం, ఫోటోలు పెట్టాం, సెమికల్స్ పెట్టాం, 40 రోజులు ఉపవాస బాధలు కడుతున్నాం. ఎందుకని మందిరం నింపబట్టలేదు? ఒకసారి నీ స్వార్థం మీరు చూసుకోండి. అవసరం ఒక్కరు పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు సంఘం వచ్చింది. నేను ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామం చుట్టూ ఇంటికి పోయి కనిపిస్తుంది. మనం మరోసారి మరి అందరూ ఆదరించేసరికి అందరూ మనం కిక్కిలుసుకోవాలి. పరిశుద్ధుడు వేసిన ఆయన ఇరిగిన మనసు నీకు ఇష్టం. అయ్యా నేను హృదయం నీకు ఇష్టమైన ఇరిగిన హృదయంతో మేము ప్రార్థించే బాధ్యత మాకు దయచేయమని కృపచుంటున్నాను. మాలో ఉన్న దోషములు పాపములు క్షమించి మా సంఘాన్ని ప్రభావ మందిరాన్ని తల్లి నింపుతున్నాను. గ్రామాన్ని కలిగించండి ప్రభావ. తల్లి గ్రామాన్ని కొత్తపల్లి గ్రామాన్ని కలిగించండి. చుట్టుపక్కల గ్రామాన్ని కలిగించండి. ఇంకా నీ సేవలో మేము బలమైన సాధనంగా నడుపుతున్న పనిచేయడం కోసం సహాయం చేయండి. మా దైవంలో ఈరోజు రావడం మాకు ఎంతో సంతోషంగా. ఎవరైతే ప్రభావ ఇక్కడ మంచిలో ఇచ్చి దైవంలో చేర్చుకుంటారు, ఎవరో నాయకులు విధిగా చెప్తున్నారు. ఈ దైవంలో రావడం మాకు ఆశీర్వాదకరంగా అభివృద్ధి ప్రభావ. మీ కృపను బట్టి ప్రేమను బట్టి మేమైతే ప్రభావ ఎన్నో సంవత్సరాల నుంచి మందిరం కార్యక్రమాలైనా 2012 సంవత్సరం ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రభావ నేను 16వ సంవత్సరం 4 సంవత్సరాల మందిరం కాలిపోయింది. 16వ సంవత్సరం నేను స్టార్ట్ చేసి 1 సంవత్సరం లోపల మందిరాన్ని ఎన్నిక చేసి ప్రతిష్ఠించాను. అందరూ బట్టి స్తోత్రాలు చెప్తున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో తల్లి మందిరం ప్రభావ ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభావ యేసు ప్రభావ చేసిన ప్రభావ విశ్వాసం లేకుండా ప్రభావ లోకంలో చదువుకుంటున్నారు. వారిని కలిసి తీసుకొచ్చి ప్రభావ
తప్పని వివరణ తీసుకొని అప్పగించారు లోకంలోకి ప్రవేశించుకొని మా ప్రార్థన వాళ్ళు చేతులకు సహాయం చేశారు నాజరేయుడు యేసునామములో ప్రార్థించినటువంటి మా తండ్రి ఆమేన్. దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసమును ఏక చేతుల మనకును మన కుటుంబ సభ్యులకును మన శిష్యులుగా స్థానిక కల్వరి కృపా ప్రార్థన మందిరముతోను నారని దాసులతోను మా సహవాసముతోను సదాకాలముతో నిలయ ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. సమాధానమైన సెకండ్ పురుషులు తీసుకొని వారితో సమాధానం పడి సెకండ్ తీసుకోండి సమాధానం సాక్ష్యాలు ఉంటే మరుసటి వారం చెబుతుంది కానీ రైతు ఒకసారి ఆలోచించాలంటే కూర్చుంటారు వచ్చే ఆదివారం చదువుకునే సాక్ష్యాలు అంటే సమాధానం పడుతున్నాం అయ్యారు ప్రార్థన చేస్తారు అని వచ్చి ప్రార్థన చేయిస్తారు సరే లైట్స్ ఆఫ్ చేయమ్మా లైట్స్ ఆఫ్ చేసి వాట్సాప్ తీసే